హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నెక్స్ట్ టెక్ లైఫ్. సో ఫ్రెండ్స్, చాలా మంది స్కాలర్షిప్ గురించి వెయిట్ చేస్తున్నారు. 1 మంత్ బ్యాక్ స్కాలర్షిప్ గురించి ఒక వీడియో చేస్తానని చెప్పాను. సో దాని ఇప్పుడు దాకా డిలే అయింది. సో అది ఎందుకు డిలే అయిందో కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ స్కాలర్షిప్ లో ఎంత అమౌంట్ వస్తుంది, ఎవరెవరికి ఎంత అమౌంట్ వస్తుంది, అంటే దీని క్రైటీరియా ఏంది, ఎలిజిబిలిటీ ఏంది, మన ఇన్కమ్ ఎంత ఉండాలి, సో ఇవన్నీ చాలా చాలా ఈ వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో లేట్ చేయకుండా వీడియోని లాస్ట్ వరకు చూడండి. అండ్ ఈ స్కాలర్షిప్ మనకు వస్తుందా రాదా అని కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరేం చేస్తారంటే ఈ వీడియోని కంప్లీట్ గా లాస్ట్ వరకు చూడండి. మీరు మధ్య మధ్యలో స్కిప్ చేసుకుని వెళ్ళిపోతే ఇంపార్టెంట్ టాపిక్ అనేది మిస్ అవుతారు. ఇన్ కేసు నేను ఇంపార్టెంట్ టాపిక్ చెప్పింది మిస్ అయిపోతే సో మీరు ఈ స్కాలర్షిప్ ని మిస్ అయ్యే అవకాశం ఉంది. సో అందుకని జాగ్రత్తగా ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. అప్లై చేసే ముందు ఈ వీడియోని జాగ్రత్తగా చూడండి. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. సో ఫ్రెండ్స్, ఈ స్కాలర్షిప్ పేరు వచ్చేలోకి హెచ్డిఎఫ్సి బ్యాంక్ పరివర్తన్ ఈసిఎస్ఎస్ స్కాలర్షిప్ ఫర్ మాస్టర్స్ స్టూడెంట్స్. సో ఫస్ట్ గా ఈ స్కాలర్షిప్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ ఇక్కడ చూడండి, ది హెచ్డిఎఫ్సి బ్యాంక్ పరివర్తన్ ఎడ్యుకేషనల్ క్రైసిస్ స్కాలర్షిప్ సపోర్ట్ ఫర్ ప్రోగ్రామింగ్ డిజైన్ టు ది సపోర్టింగ్ ది మెరిటోరియస్ అండ్ నీడ్ టు స్టూడెంట్స్ ఇంక్లూడింగ్ దోస్ pursuing master degrees who are at risk at drop out during the personal or family income crisis. సో ఫ్రెండ్స్, చాలా మందికి మాస్టర్ చేద్దామని చెప్పి ఒక డ్రీమ్ ఉండేది. సో ఆ సిచ్యువేషన్ లో వాళ్ళ ఫ్యామిలీ ఇన్కమ్ అనేది చాలా ఫైనాన్షియల్ గా లోగా ఉంటుంది. సో ఆ టైంలో ఈ హెచ్డిఎఫ్సి వాళ్ళు ఒక వండర్ఫుల్ స్కాలర్షిప్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. దాని పేరు వచ్చేలోకి పరివర్తన్ స్కాలర్షిప్. సో దీనికి ఏ కోర్సులు ఎలిజిబుల్ వచ్చేలోకి ఏంటంటే ఇట్స్ కవర్ బోత్ జనరల్ అండ్ ప్రొఫెషనల్ పీజీ కోర్సెస్. సో అసలు ఈ జనరల్ అండ్ ప్రొఫెషనల్ కోర్సెస్ అంటే ఏంది అని చెప్పి ఒక డౌట్ ఉంది. సో ఈ వీడియోలో కంప్లీట్ గా తెలుసుకుంటారు. లాస్ట్ వరకు వాచ్ చేయండి. సో నెక్స్ట్ వన్ వచ్చేలోకి ఎలిజిబుల్ క్రైటీరియా. అసలు ఈ ఎలిజిబుల్ క్రైటీరియా ఫస్ట్ వన్ వచ్చేలోకి అప్లికేషన్ మస్ట్ బి ఇండియన్ నేషనాలిటీ. స్టూడెంట్ వచ్చేలోకి మస్ట్ అండ్ షుడ్ గా ఇండియన్ అయ్యి ఉండాలి. సో అందరికి ఇండియన్ అయ్యి ఉండరు. కరెంట్ స్టడీ ఇన్ పీజీ మాస్టర్స్ ఆర్ నేదర్ జనరల్ ఆర్ ప్రొఫెషనల్. ఎవరైతే చదువుతాం అనుకున్నారో వాళ్ళు ఖచ్చితంగా మాస్టర్ కోర్స్ అనేది తీసుకున్నారు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేలోకి మినిమం 55 మార్క్స్ ఇన్ ప్రీవియస్ క్వాలిఫైడ్ ఎగ్జామ్. ఏదైతే మీకు బీటెక్ ఉండేది కదా, దాంట్లో వచ్చేలకి బీటెక్ ఆ డిగ్రీ ఏదైతే మీకు బీటెక్ ఆ డిగ్రీ ఉండేది కదా, దాంట్లో వచ్చేలకి మినిమం 55% మార్క్స్ అయితే మీరు క్వాలిఫై ఉండాలి. సో నెక్స్ట్ వన్ వచ్చేలకి ఫ్యామిలీ ఇన్కమ్ షుడ్ బి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2.5 lakhs. ఈ ఫ్యామిలీ ఇన్కమ్ ఉండేది కదా, అది వచ్చేలకి 2.5 lakhs ఆర్ లేదా తక్కువ ఉండాలి. అండ్ ముఖ్యంగా ఈ స్కాలర్షిప్ అనేది ఎవరికి పడితే వాళ్ళకి రాదు. సో ఇక్కడ చూడండి, ఇంపార్టెంట్ పాయింట్, ప్రిఫరెన్స్ టు గివ్ దోస్ హూ ఆర్ ఫేసింగ్ ఏ పర్సనల్ అండ్ ఫ్యామిలీ క్రైసిస్ విత్ ఇన్ ది లాస్ట్ 3 years ఎఫెక్టివ్లీ దోస్ ఆర్ అవైలబుల్ టు కంటిన్యూ ఎడ్యుకేషన్. ఎవరైతే పాస్ట్ 3 years గా వాళ్ళు ఫేస్ చేస్తూ ఉంటారు కదా, కాస్త ఫీజు కట్టుకోలేక అలాంటి సిచ్యువేషన్, వాళ్ళకైతే ఈ స్కాలర్షిప్ అనేది వచ్చింది. సో అందరికి రాదా అంటే వస్తుంది. సో మెయిన్ గా ఫ్యామిలీ ఇన్కమ్ అనేది 2.5 lakhs కన్నా తక్కువ ఉన్న వాళ్ళకైతే స్కాలర్షిప్ అయితే వస్తుంది. నెక్స్ట్ వన్ వచ్చి స్కాలర్షిప్ అమౌంట్. అసలుకి స్కాలర్షిప్ అమౌంట్ ఎంత వస్తుంది. ఫస్ట్ వన్ వచ్చి 1 year కి 35,000 ఫర్ జనరల్ పీజీ కోర్సెస్. అసలు జనరల్ పీజీ కోర్సెస్ అంటే ఏంది, పీజీ అంటే ఏంది, ప్రొఫెషనల్ గ్రాడ్యుయేషన్ కోర్సెస్ వచ్చేకి ఎంఏ మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్, ఎంఎస్సి మాస్టర్ ఆఫ్ సైన్స్ అండ్ ఎంకామ్ మాస్టర్ ఆఫ్ కామర్స్ అండ్ నెక్స్ట్ వన్ ఎంఎస్డబ్ల్యూ మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్. వీళ్ళకి వచ్చేకి సంవత్సరానికి 35,000 అయితే వస్తుంది. సో నెక్స్ట్ వన్ వచ్చేలకి 75,000 ఫర్ ప్రొఫెషనల్ పీజీ కోర్సెస్. సో ఇక్కడ వచ్చేలకి ఎవరికి ఎంబీఏ మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేటర్ అండ్ ఎంసీఏ మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్ అండ్ ఎంటెక్ అండ్ ఎంఈఏ మాస్టర్ ఆఫ్ టెక్నాలజీ ఆర్ మాస్టర్ ఆఫ్ ఇంజనీర్. నెక్స్ట్ వన్ వచ్చేలకి ఎల్ఎల్ఎం మాస్టర్ ఆఫ్ లా అండ్ నెక్స్ట్ వన్ ఎంఫార్మసీ మాస్టర్ ఆఫ్ ది ఫార్మసీ ఎండి అండ్ ఎంఎస్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేలకి ఎండి అండ్ ఎంఎస్ మాస్టర్ ఆఫ్ మెడిసిన్స్ అండ్ మాస్టర్ ఆఫ్ సర్జరీ. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేలకి పీజీడిఎం పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్. వీరికి వచ్చేలకి సంవత్సరానికి 75,000 అయితే వస్తుంది. సో నెక్స్ట్ వన్ అసలు అప్లికేషన్ ప్రాసెస్ ఎలా, అసలు అప్లికేషన్ ప్రాసెస్ ఏంటి అంటే ఫస్ట్ వన్ వచ్చి ఇది ఎలా అప్లై చేసుకోవాలంటే డైరెక్ట్ గా ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి, ఆఫ్లైన్ లో అయితే ఉండదు. సో ఇన్ కేసు ఎవరైనా ఆఫ్లైన్ చేస్తా అన్నా కూడా జరగదు, వాళ్ళు కూడా ఆన్లైన్ లో చేస్తారు. సో ఫస్ట్ వన్ వచ్చేలకు యాజ్ యూజువల్ గా వెబ్సైట్ వచ్చేలకి బడీ ఫోర్ స్టడీ పోర్టల్లోకి వెళ్ళి ఓపెన్ చేయగానే మీకు అక్కడ కనపడతా ఉండేది. రిజిస్ట్రేషన్ లింక్ కూడా కింద ఇస్తాను. సో ప్రాసెస్ తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ రిజిస్ట్రేషన్ లేదా లాగిన్, ఫిల్ అవుట్ ది ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్, అప్లోడ్ ది రిక్వైర్డ్ డాక్యుమెంట్స్. అప్లికేషన్ ఫామ్ ఉండేది, దాన్ని అన్ని ఫిల్ చేస్తారు. కొన్ని డాక్యుమెంట్స్ అడిగితే ఆ ఏమి డాక్యుమెంట్స్ అడిగితే కూడా దీంట్లో తెలుసుకుందాం. సో మీ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసేసి సబ్మిట్ చేసిస్తారు. ఇంకా డైలీ ట్రాక్ చేసుకుంటూ ఉండాలి అప్లికేషన్ అనేది సక్సెస్ అయిందా, మీరు సెలెక్ట్ అయ్యారా లేదా అని చెప్పి. సో ఫ్రెండ్స్, ఇక రిక్వైర్మెంట్ డాక్యుమెంట్స్ వచ్చేలకి రీసెంట్ గా దిగిన ఫోటో అండ్
అండ్ మార్క్ షీట్ అండ్ అడ్మిషన్ ప్రూఫ్. మీకు వచ్చిన కాలేజ్కి వెళ్తారు కదా, అక్కడ మీ కాలేజ్లో వాళ్ళు యాన్యువల్ ఫీ అనేది ఒక ఫామ్ ఇస్తారు, ఆ ఫామ్ అనేది అప్లోడ్ చేయాలి. ఇన్కమ్ ప్రూఫ్ అండ్ ఐడి ప్రూఫ్ అండ్ బ్యాంక్ డీటెయిల్స్ అండ్ క్రేసెస్ ఫర్ ప్రూఫ్ ఇన్ ఫర్ ఎనీ. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి అసలు సెలెక్టింగ్ ప్రాసెస్ ఎలా ఉండిద్ది చెప్పాను కదా, ఇది చాలా సింపుల్ గా అయితే రాదు, సమ్ ప్రాసెస్ అయితే ఉండిద్ది, అది కూడా సింపుల్ ప్రాసెసే. సో దాని గురించి తెలుసుకుందాం. సో ఫస్ట్ వన్ ఎలిజిబిలిటీ. ఆల్రెడీ మన ఎలిజిబిలిటీ క్రైటీరియా గురించి తెలుసుకున్నాం. నెక్స్ట్ వన్ వచ్చేసరికి డాక్యుమెంట్ వెరిఫికేషన్. వాళ్ళు ఆన్లైన్ లో డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది చెక్ చేసుకుంటారు. ఇన్ కేస్ మీరు కన్ఫర్మ్ అయిపోతే ఫైనల్ షార్ట్ లిస్ట్ అయితే అనౌన్స్ చేసేస్తారు. ఇక మధ్యలో వచ్చేలోకి మేబీ జరగచ్చు జరగకపోవచ్చు. అదే వచ్చేలోకి ఏంటంటే పర్సనల్ ఇంటర్వ్యూ మేబీ కండక్టెడ్. పర్సనల్ ఇంటర్వ్యూ జరిగితో లేదో కన్ఫర్మ్ చెప్పలేం. ఇన్ కేసు ఎక్కువ మంది ఉంటే ఫిల్టరైజ్ కోసం పర్సనల్ ఇంటర్వ్యూ కూడా జరుగుతూ ఉండిద్ది. ఇన్ కేసు మీ మీద డౌట్ ఉన్నా కూడా ఇంటర్వ్యూ తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. సో అర్థమైంది అనుకుంటున్నాను. దీని గురించి మొత్తం తెలుసుకున్నారు కదా. సో ఇప్పుడు వచ్చేసరికి ఇంపార్టెంట్ పాయింట్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ గా మీకు గవర్నమెంట్ నుంచి ఫీజు రిమెంబర్స్ వస్తుంది కదా, వాటికి వీటికి సంబంధం ఉందా అంటే ఉంది. సో ఇన్ కేసు మీరు ఫీజు రిమెంబర్స్ ఎలిజిబుల్ అవుతే ఈ స్కాలర్షిప్ వచ్చే అవకాశం చాలా అంటే చాలా తక్కువగా ఉంది. సో మీరేం చేస్తారంటే మీరు ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళు మీ కాలేజ్కి వెళ్ళి ఈ స్కాలర్షిప్ ని అప్లై చేసుకోవచ్చా లేదా మీరు అప్లై చేస్తారా అని చెప్పి ఎంక్వైరీ చేయండి. సో మీరు గుడ్డిగా వెళ్ళి అప్లై మాత్రం చేయమాకండి. సో ఇది ఇన్ కేసు ఎవరికంటే గేట్ వాళ్ళకైతే యూజ్ అవ్వచ్చు, వాళ్ళకైతే ఫీజు రిమెంబర్స్ రాదు కాబట్టి వాళ్ళకైతే ఈ స్కాలర్షిప్ అనేది యూజ్ అవుతుంది. సో ముఖ్యంగా కాలేజ్కి వెళ్ళినప్పుడు ఈ స్కాలర్షిప్ గురించి ఎంక్వైరీ అయితే చేయండి. వాళ్ళు అప్లై చేస్తారా, మనం అప్లై చేసుకుంటే ఫీజు రిమెంబర్స్ కి ఏమైనా మనం నాట్ ఎలిజిబుల్ అవుతామా, సో ఇది మైండ్ లో పెట్టుకుని వాళ్ళని అడగండి. సో డెడ్ లైన్ వచ్చేలోకి ఈ మంత్ 13 వరకు ఉంది. సో ఇక్కడ వచ్చేలోకి వెబ్సైట్ లింక్ కూడా ఇక్కడ ఇచ్చేసాను. సో మీకు ఈ డాక్యుమెంట్ అనేది డిస్క్రిప్షన్ లో అయితే ప్రొవైడ్ చేస్తాను. సో మీరు అక్కడ నుంచి చెక్అౌట్ చేసేయచ్చు. సో డైరెక్ట్ గా ఏం లేదు, ఈ లింక్ మీద క్లిక్ చేయగానే చాలు డైరెక్ట్ గా అయితే ఓపెన్ అయిపోయింది. సో ఇక్కడ వచ్చేలోకి పోస్ట్ గ్రాడ్యుయేషన్, ఇక్కడ ఈ అప్లై లింక్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయగానే మీరు రిజిస్ట్రేషన్ అయ్యి మీరు ఇంకా అప్లై చేసేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ దీని గురించి మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నాను. సో లేట్ ఎందుకైందంటే డేట్స్ అనేది ఎక్స్టెండ్ చేసుకుంటూ వచ్చారు. ఈ స్కాలర్షిప్ కి డెడ్ లైన్ డేట్స్ వచ్చేవి ఎక్స్టెండ్ చేసుకుంటూ వచ్చారు. సో దానికోసం ఏంటంటే వీడియోని ఇంతవరకు లేట్ అయింది. సో ఫ్రెండ్స్ ఇంకా కొన్ని స్కాలర్షిప్స్ అయితే ఉన్నాయి. సో ఈ వీడియోకి 50 లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నాను. మీరు ఎవరైతే ఈ 50 లైక్స్ టార్గెట్ కంప్లీట్ చేస్తారో త్వరగా అయితే ఇంకో వీడియో అయితే చేస్తాను. సో దానికి వచ్చేది స్కాలర్షిప్ వచ్చేటప్పుడు చాలా ఎక్కువ అమౌంట్ అయితే ఉంది. సో మీరైతే టార్గెట్ అయితే త్వరగా కంప్లీట్ చేసేసేయండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు వర్త్ అనిపిస్తే లైక్ బటన్ మీద లైక్ కూడా వేసేయండి. కొత్త వాళ్ళు అయితే మన అకౌంట్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఫర్దర్ గా మీకు చాలా అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి. యాజ్ ఎ టెక్నికల్ రిలేటెడ్ కానీ, యాజ్ ఎ ఎంటెక్ రిలేటెడ్ కానీ, లేదా సమ్ ఏఐ టూల్స్ గురించి కానీ చాలా అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి. ఇంకా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్ లోకి వెళ్ళి కామెంట్ చేసేయండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందామా.